నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే 20 లక్షల దినార్ల విలువైన బంగారాన్ని అయితే దోచుకోవడం జరిగిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక కువైటీ పౌరుడికి కువైట్లో పలు రకాల బంగారు షాపులు అయితే ఉన్నాయన్నమాట. అంటే అతనికి 5-6 బంగారు షాపులు, గోల్డ్ షాపులు అయితే ఉన్నాయి. అలాగే ఆ యొక్క దాంట్లో మనం చూసుకుంటే కానీ ఒక ప్రవాసుడు, ఒక అరబ్ ప్రవాసుని మనం చూసుకుంటే కానీ మేనేజర్గా నియమించడం జరిగింది. మొత్తం ఆ షాపులకు సంబంధించిన మొత్తం డీలింగ్స్ మనం చూసుకుంటే ప్రవాసుడిని అయితే ఆ యొక్క కువైటీ పౌరుడు నమ్మడం జరిగింది. నమ్మకంగా పనిచేస్తాడు, మోసం చేయడు. అలాగే అతని మీద నమ్మకంతో మనం చూసుకుంటే కానీ మొత్తం షాపులన్నీ అప్పగించడం జరిగింది. మంచి జీతం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఏదైనా అవసరం ఉంటే డబ్బు ఇస్తూ ఉన్నాడు అనమాట. అలాగే ఈ యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుడైతే కానీ 2 మిలియన్ల విలువైన బంగారు నగలను అయితే దోచుకోవడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి ఇటీవల మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని అయితే కువైటీ పౌరుడు నియమించడం జరిగింది. అలాగే అకౌంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అతనికి అనుమానం రావడంతో అతన్ని ఉద్యోగంలో నియమించిన తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా పరిశీలించాడనమాట. అలాగే పలానా షాపులో ఇంత బంగారం పోయింది, పలానా షాపులో ఇంత బంగారం పోయిందని చెప్పేసి దాని మొత్తం విలువ లెక్క కట్టేసి మొత్తం 20 లక్షల దినార్ల విలువైన బంగారు నగలు కనిపించడం లేదు, బిల్లులు తారుమారు చేశారని చెప్పేసి తెలపడంతో ఆయా షాపులలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు అలాగే మేనేజర్గా ఉన్న ఆ యొక్క ప్రవాసుని కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదన్నమాట. దీంతో ఆ యొక్క కువైటీ పౌరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నా షాపులో 20 లక్షల దినార్ల విలువైన బంగారం నగలైతే కనిపించకుండా పోయాయి, దానికి ఎవరు కారణం అనేది తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడు ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. అతని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు అయితే తెలిపారనమాట. కొంతమంది ఇలా చేయడం వల్ల మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులందరికీ చెడ్డ పేరు వస్తుందన్నమాట. ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు. ఎక్కడైనా పని చేసే చోట నమ్మకంగా పని చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.